మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని రాయబడి ఉన్నది. ప్రియులారా, అలనాడు ప్రభు నోరు తెరచి బోధించిన ఈ విలువైన మాటలోని ఆంతర్యాన్ని ఆత్మ సంబంధముగా పరిశుద్ధాత్మ దేవుడే మనకు తెలియపరచునుగాక. ఆత్మ విషయమై ఆంతర్యములో ఒక దీనత్వం ఉండాలి. అంటే అందరికీ కనిపించే రీతిలో కనుపరిచే పైకి చూపే దీనత్వం కాదండి. అంతరంగములో ఆత్మ విషయములో కనబడాలి. ఉదాహరణకు అలనాడు క్రీస్తు యొక్క జననం మనం చూసినట్లయితే ఎంతో దీనాది దీనముగా కనిపిస్తూ ఉంది. పరిచర్యలో కూడా ఎంతగా తగ్గించుకొని శిష్యుల పాదములు కడిగి తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టినని వ్రాయబడిన మాట మనము జ్ఞాపకం చేసుకొనవచ్చు. ఇతరుల కాళ్ళు పట్టుకోవటానికి సిగ్గుపడే మనకు పాదములు కడిగి, శిష్యుల పాదములు కడిగి పరిచర్య చేసిన విషయాన్ని మాదిరి చూపిస్తున్నారు ప్రభు. గనుక ఆత్మ విషయములో, ఆత్మ సంబంధమైన విషయాలలో క్రీస్తులోని దీనత్వాన్ని ధ్యానించి ధన్యులుగా మారి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడుదుముగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. మిమ్మను దేవుడుగా కలిగి ధన్యులుగా మారి ఆత్మలో దీనులై పరలోక రాజ్య వారసులుగా మారుటకు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరికి సహాయము చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.